జరిగిందని నాకు తెలియకపోయింది. అక్కడ పరిస్థితుల వల్ల నేను కూడా ఇక్కడికి రాలేకపోయాను. కనీసం ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావని అడగకపోవడం నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. సీత, జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. పిన్ని, ఆపరేషన్ కి ఎంత డబ్బు కావాలన్నారు? 5 లక్షల దాకా అవుతుందని చెప్పారమ్మా. డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారంట. అంత డబ్బు మా దగ్గర లేకే ఏం చెయ్యాలో తోచక మేము నలిగిపోతున్నాం అమ్మా. ఒరే నారాయణ, ఆరిపోయే దీపం కోసం అనవసరంగా అంత ఖర్చెందుకురా? నాన్న, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టే. బాబాయ్, నాన్నకి ఆపరేషన్ నేను చేయిస్తాను. వెంటనే మీరు డాక్టర్ గారితో మాట్లాడి అందుకు ఏర్పాట్లు చేయించండి. అలాగేనమ్మా. అన్నయ్యని మేము హాస్పిటల్కి తీసుకువెళ్తాము. ఆపరేషన్కి కావాల్సిన డబ్బుతో నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చేయ్. సరే పిన్ని. అమ్మా, ఏంటన్నా అలా చూస్తున్నావు? నా కళ్ళతో నేను మళ్ళీ చూడగలను లేదో అని. నాన్న, అంత మాటలకు నీకేం కాదు. నేను 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 బ్రతికించుకుంటాను నాన్న. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. సీతా, సీతా, టిఫిన్ బాక్స్ తీసుకురా, ఆఫీస్కి టైం అవుతుంది. రాంబాబు గారు, సీతమ్మ గారు ఇంట్లో లేరు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళొస్తానని నాతో చెప్పెళ్ళింది కదేటి. మీ అమ్మగారికి ఆ దేవుడి మీద భక్తి చాలా ఎక్కువైపోతుంది. ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం మహాలక్ష్మీదేవి, ఇక శనివారం నాడేమో ఏడుకొండలవాడ గోవింద గోవింద అంటూ వెంకటేశ్వర స్వామి గుడికి. ఆడవాళ్ళకి వారంలో అన్ని రోజులు దేవుళ్ళకే అయిపోతాయి. ఇక పతి దేవుడి మాట ఏంటా అని. రాంబాబు గారు, ఆడది ఎన్ని దేవుళ్ళకు మొక్కినా తన పెనిమిటి సల్లగా ఉండాలనే కదేటి. మీ అందరిది ఒకటే పార్టీ కదా, అందుకే ఈ కవరింగ్. ఏం చేస్తాం, ఈ రోజుకి నాకు లంచ్ బాక్స్ లేనట్టే. రాంబాబు గారు, తమరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ ఇవ్వమని సీతమ్మ గారు నాతో చెప్పి వెళ్ళారు కదేటి. ఏంటి, లంచ్ బాక్స్ రెడీ చేసే వెళ్ళిందా? ఎంతైనా ఇల్లాలి కదండి. దేవుడి కన్నా పతిదేవుడే ముఖ్యం కదేటి. ఉండండి బాబు, మీ లంచ్ బాక్స్ తీసుకొస్తాను. బాలు, అదిగో మీ అన్నయ్య ఆఫీస్కి బయలుదేరాడు. పక్కనికి ఎవరూ లేరు. ఇదే మంచి టైం, వెళ్ళి అడుగు. శశి, అడగాలనే ఉంది కానీ అమ్మకు కూడా ఇష్టం లేదు కదా. ఇప్పుడు వెళ్ళడిగితే గొడవ అవుతుందేమో. ఎంత నేను ఎక్కదొస్తున్నా భయంతో దిగజారిపోతావేంట్రా మొక్కడో. బా, అది భయం కాదు శశి. నా వల్ల అందరూ బ్యాడ్గా ఫీల్ అవడం నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు అడక్కు. నేను ఇప్పుడే మా డాడీకి కాల్ చేస్తాను. మావయ్య గారికా? ఎందుకు? కూతురు మొగుడుతో డివోర్స్ ఇచ్చాక పుట్టింటికి తీసుకెళ్ళాలి కదా, అందుకు. శశి, మై గాడ్, శశి నిజంగానే నన్ను వదిలేసేలా ఉంది. అది నేను భరించలేను. ఎలాగైనా నేనే ధైర్యం తెచ్చుకుని అడగాల్సిందే.
ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు అమెరికా వెళ్ళి ఎంఎస్ చదివిరారా అంటే చిన్నపిల్లోళ్ళ నేనంత దూరం వెళ్ళానని గొడవ చేసిన మన బాలు మనకు చెప్పా పెట్టకుండా శశిరేఖని పెళ్లి చేసుకొని రావడం, ఇప్పుడేమో ఆఫీస్ బాధ్యతలన్నీ నాకే అప్పగించండి అని అడగడం నమ్మలేకపోతున్నాను. ఏదో కంపెనీకి వెళ్తానంటే అన్నయ్యకి తోడుగా ఉండడానికేమో అనుకున్నాను, కానీ వాడిలాంటి ఆలోచనలతో ఉన్నాడని అస్సలు ఊహించలేదు. బిజినెస్ అంటే ఏమనుకుంటున్నాడు వాడు? మేనేజ్మెంట్ పుస్తకాల్లో థియరీగా చదువుకోవడం వేరు, ప్రాక్టికల్గా బిజినెస్లోకి దిగటం వేరు. అక్కడ ఎంత పోటీ ఉంటుందో, అవకాశాలు దక్కించుకోవడానికి ఎన్నెన్ని ఎత్తులు పై ఎత్తులు వేయాలో వాడికేం తెలుసు? అసలు ఇలాంటి బుద్ధి బాలుకెందుకు పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. మీకు మాత్రమే కాదత్తయ్య, నాకు కూడా మతి పోయినట్టే ఉంది. బాలు మనసులో ఇలాంటి ఆలోచన ఉన్నట్టు నా దగ్గర కూడా ఎప్పుడూ బయటపడలేదు. కానీ సడన్ గా ఏ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారో ఇలా మారిపోయాడు. మీతో మాట్లాడి రూమ్లోకి రాగానే నేను బాలుని నిలదీశాను కూడా. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ బాలు అని అన్నాను. అత్తయ్య బాధపడతారో కోప్పడతారని కూడా చెప్పాను. బావగారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో నీకు 1% కూడా లేదు కదా, అలా ఎలా అడిగావని సీరియస్ అయ్యాను కూడా. కానీ తనేమో ఏమన్నాడు? ఎక్స్పీరియన్స్ అనేది స్టార్ట్ చేస్తేనే కదా వస్తుంది. పుడుతూనే ఎవరైనా ఈత నేర్చుకుంటారా, సైకిల్ తొక్కుతారా, ఆకాశానికి ఎగురుతారా అన్నట్టు మొండిగా మాట్లాడాడు. నేను ఇంకేం చేయను. అర్థమైంది. బాలు ఎక్కడున్నాడు? నేను వద్దంటున్నా వినకుండా డైరెక్ట్గా బావగారితోనే మాట్లాడతాను అని ఆవేశంగా వెళ్ళాడు. అందుకే నేను కంగారు పడుతూ మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్గా ఉంది. ఓకే ఓకే, నేను ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నాను. మన కంపెనీ సరికొత్త ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేయాలో మన డీలర్స్ అందరితోనూ ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. ఓకే, బాబాయ్. అన్నయ్య, ఏంట్రా బాలు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఏంటి విషయం? అన్నయ్య అది బాలు! ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.